దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా కుంభరాశి జీవితంలో చాలా వరకు కూడాను పెను మార్పులు కలగబోతున్నాయి. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఎంతటి ఊహించని మార్పులు ముగ్గురు స్త్రీల రూపంలో మీ జీవితంలో కలగబోతున్నాయి. ఈ ముగ్గురు స్త్రీల వలన ప్రమాదం ముంచుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమయ్యింది. అయితే ఆ ముగ్గురు స్త్రీలు ఎవరో, ఎటువంటి ప్రమాదం మీ జీవితంలోకి రాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు పరిస్థితులు బాగోలేదు. పరీక్ష సమయం మీకు భగవంతుని అనుగ్రహం కలగడం లేదు. కావునే ఇటువంటి ఇబ్బందులైతే కలగబోతూ ఉన్నాయి. ముగ్గురు స్త్రీల విషయంలో జాగ్రత్త. ఆ ముగ్గురు స్త్రీలలో మొదటి స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామేనండి. మీరు వారికి ఏదో చెప్పాలనుకుంటే వారికి ఇంకొక రకంగా అర్థమవుతుంది. మీ మధ్యన అపార్థాలు, పొరపచ్చాలు పెరిగిపోతాయి. మీరు వారికి సమయం కేటాయించడం లేదంటూ, వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ నానా రకాలుగా ఆ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నది. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం విచ్ఛిన్నం చేసుకోవడానికి కూడా వెనకడదు మీ యొక్క జీవిత భాగస్వామి. వారి విషయంలో జాగ్రత్త. మౌనంగా ఉండండి. ఏది చెప్పినా ఆలకించండి. మాట పట్టింపులకు పోవద్దు. సమయం అస్సలు అనుకూలంగా లేదు. కావున తల వంచడంలో తప్పేమీ లేదు కుంభరాశి జాతకులు. ఇక తోడబుట్టిన వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి జాతకులు. వారు ధన రూపేణ మిమ్మల్ని సహాయం కోరడానికి మీ ఇంటి వద్దకు వస్తారు. ధనం ఇచ్చినా గొడవే అవుతుంది, ఇవ్వకపోయినా గొడవే అవుతుంది. మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండి నైపుణ్యతతో మాట్లాడి వారిని పంపించండి. లేకపోతే గనక మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం పలచబడే ప్రమాదం ఉన్నది. ధనం విషయంలో మాత్రం అస్సలు చేజారవద్దు. ఈ అమావాస్య తిథి తర్వాత నుండి కూడాను మీకు ఇటువంటి సంఘటనలు అయితే పునరావృతం అవుతూనే ఉంటాయి. కావున తోడబుట్టిన వారి విషయంలో జాగ్రత్తగా లేకపోతే గనక వారి ద్వారా సంఘంలో కూడాను మీకు కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉన్నది. అలాగే ఆడ స్నేహితులు ఎవరు ఉన్నా తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి వారి జాతకులు వారి రూపేణ మీకు చాలా వరకు కూడాను సమాజంలో కీర్తి పోబోతూ ఉన్నది. మాట అంటే మాటే కుంభరాశి వారి జాతకులు. కానీ వారు మాత్రము మీ మీద నెగటివ్ గా ప్రచారం చేస్తారు. మీరు వారిని ఇబ్బంది పెట్టినట్లుగా, మాట ఇచ్చి తప్పినట్లుగా మీ మీద చెడు ప్రచారం చేయబోతున్నారు. ఆడ స్నేహితుల విషయంలో జాగ్రత్త. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ముగ్గురు స్త్రీల వలన అయితే కుంభరాశి వారి జాతకులు ప్రమాదంలో పడబోతున్నారు. కావున తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే. అయితే మీరు ఏమిటంటే గనక ఈ చెడు పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని గ్రహం ముందర మీరు 2 వత్తులను ఒక వత్తిగా గావించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే నవగ్రహాల చుట్టూ కూడాను 11 ప్రదక్షిణలు గావించండి. ఇలా మీకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి. తప్పక ఫలితం దక్కుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.